ఓం నమో వెంకటేశాయ. యజ్ఞ భావన యజ్ఞేశ యజ్ఞవారాహ యజ్ఞాంగ గోవింద గోవింద. త్వం యజ్ఞ సంసాధన పూగదేహి త్వం యజ్ఞ దేవాగమ కర్మ భాసి త్వం యజ్ఞజేయాఖిల లోకదాయి త్వం యజ్ఞవారాహ శరీరధారీ అని జగజ్జన్మస్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా స్తుతి చేసుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను పఠించుకుని ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వరాహాదిశరీరాయ వరాభీతికరాయ చ వరాహాద్రినివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వ సంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞాన వైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాద్వరవరాహ వికన్యమానం మిత్రా ప్రసూత విదురాది విదర్శ్యమానం ద్వైపాయనాప్తశుక సంభృత ముఖ్య భాగం యజ్ఞాయ సంభరత భాగవతం ప్రకామం. శ్రీ గురుభ్యో నమః. యజ్ఞవరాహ రూపాన్ని ధరించినటువంటి శ్రీమన్నారాయణుడు తనను ముల్లోకాలలోనూ పై ముల్లోకాలలోనూ నివసించేటువంటి మహానుభావులందరూ కూడా స్తుతి చేస్తూ ఉండగా వారు చేస్తున్నటువంటి స్తుతి తాలూకు మంత్రాలను ఆస్వాదిస్తూ అందులోని అర్థాలను కూడా ఆస్వాదిస్తూ పృథివిని వెదకటానికి భూమిని వెతికి పైకి తీసుకురావటానికి వేగంగా భూమిలోకి వేగంగా నీళ్లలోకి చొచ్చుకుపోయాడు అనేంతవరకు మనం చూసుకున్నాం. అప్పుడు జరిగినటువంటి ఒక చిన్న సంఘటనని మహర్షి గారు ఒక అందమైనటువంటి కల్పనతో అందమైనటువంటి అలంకారంతో వర్ణించి చూపిస్తున్నారు. ఆయన యజ్ఞవరాహమూర్తి చాలా బలంగా ఉన్నాడు, పెద్ద పర్వతంలాగా ఉన్నాడు అనే విషయం అనుకున్న విషయమే.
అంత బలమైనటువంటి శరీరం కలిగిన ఆ యజ్ఞవరాహమూర్తి వేగంగా నీళ్లలోకి చొచ్చుకుపోతూ ఉంటే ఆ నీళ్లు అలలు అలలు కింద తేలినాయి. ఏదైనా ఒక పెద్ద రాయి లాంటిది నీళ్ళలో పడితే నీళ్లకు అలలు వస్తాయి కదా, అలాగే ఈ నీటికి కూడా అలలు అలలుగా కొన్ని భాగాలు ఏర్పడ్డాయి. ఆ ఏర్పడినటువంటి విధానం ఎలా ఉంది అంటే, సవజ్రకూటాంగ నిపాత వేగ విశీర్ణ కుక్షిస్తనయన్నుదన్వాన్ ఉత్సృష్ట దీర్ఘోర్మి భుజైరివార్త చుక్రోశ యజ్ఞేశ్వర పాహిమేతి అన్నట్లుగా ఉంది అని మహర్షి గారు అంటున్నారు. సహా ఈ యజ్ఞవరాహమూర్తి వజ్రకూటాంగ నిపాత వేగ లేదా వజ్రకూటాంగ నిపాత వేగ విశీర్ణ కుక్షి, వేగంగా నీళ్ళలోకి దూకుతూ ఉంటే, నీళ్ళలోకి చొచ్చుకుపోతూ ఉంటే ఈయన తాలూకు ప్రతి అవయవము కూడా ఒక వజ్రాలతో చేసినంత కఠినంగా ఉండటం వలన వజ్రకూట అంగాలు, వజ్రాలన్నీ కూడా గుమికూడి లేదా ఒక చోట చేరితే ఎంత కఠినంగా ఉంటాయో అంత కఠినంగా ఈయన ఒక్కొక్క అంగము, కాళ్ళు, చేతులు, తోక అన్ని భాగాలు ఉండటం వలన ఇలాంటి వజ్రకూటాంగ దేహం ఉండేటువంటి ఈయన చాలా వేగంగా నీళ్ళలోకి పడిపోతూ ఉండటం వలన ఆ పడిపోవటం ద్వారా వచ్చినటువంటి వేగం ద్వారా నిపాత వేగ, ఆ వేగానికి ఈ నీరు అనేటువంటి సముద్రుడి యొక్క కుక్షి అంటే కడుపు చీలిపోయినట్లయిపోయింది. విశీర్ణ కుక్షి, ఎప్పుడైతే ఈయన కడుపు చీలినట్లయిందో అప్పుడు స్తనయన్ ఉదన్వాన్, సముద్రుడు పెద్దగా పెద్ద పెట్టున శబ్దం చేశాడు. ఆ శబ్దమే ఈయన దూకినప్పుడు అక్కడ ఉన్నవారికి వినిపించినటువంటి శబ్దం. నీళ్ళలో బరువైన వస్తువు పడినప్పుడు శబ్దం వినిపిస్తుంది కదా, అలాంటి శబ్దమే ఇక్కడ వినిపించింది. వినిపించేటప్పుడు ఆ శబ్దం నీటిలో రాయి పడ్డందుకు వచ్చిన శబ్దం కాదు, ఆ నీటిలో ఈయన వేగంగా దూకుతున్నందుకు తన కడుపు చీలినంత బాధ ఆ సముద్రుడికి లేదా ఆ నీటికి కలిగింది. కలిగి ఆయన అరిచాడు. అరిచినందువల్లనే ఈ శబ్దం వచ్చింది. ఆయన అరిచాడు అనటానికి చిహ్నమేమిటి అంటే, ఆయన ఉత్సృష్ట దీర్ఘోర్మి భుజై, తన యొక్క దీర్ఘమైనటువంటి బాహువులను, దీర్ఘమైనటువంటి చేతులను రెండు వైపులకి చాచి, బాగా నొప్పి కలిగిన వాళ్ళు ఎలాగైతే రెండు చేతుల్ని చాచి అయ్యో అని అంటారో అట్లాగే ఈ సముద్రుడు కూడా తన రెండు చేతుల్ని చాచి యజ్ఞేశ్వర పాహి అని అరిచాడు అన్నట్లుగా ఉంది. ఆయన చేతులు చాచటం అనేది ఎలా కనిపించింది అంటే, అప్పుడు రేగినటువంటి, అప్పుడు కదిలినటువంటి అలల ద్వారా కనిపించింది. అప్పుడు సముద్రంలో రేగిన లేదా ఆ నీటిలో రేగినటువంటి ఆ అలలు ఆ సముద్రుడు లేదా ఆ నీటి తాలూకు చేతుల్లాగా ఉన్నాయి. ఆయన రెండు చేతులు చాచి యజ్ఞేశ్వర నన్ను రక్షించు, నువ్వు ఇంత వేగంగా నాలోకి దూరితే, ఇంత వేగంగా నాలోకి ప్రవేశిస్తే నేను తట్టుకోలేను అన్నట్లుగా ఉంది. ఉత్సృష్ట దీర్ఘోర్మి భుజై ఇవ ఆర్త, ఆర్తిగా చాలా నొప్పితో సముద్రుడు అన్నాడా అన్నట్లుగా ఉంది. చుక్రోష, గట్టిగా అరిచినట్లుగా ఉంది ఆ శబ్దం. ఏమని? యజ్ఞేశ్వర పాహిమా, ఓ యజ్ఞేశ్వరుడా నన్ను రక్షించు, నాలో ఇంత వేగంగా నీవు దూకద్దు అని అరిచినట్లుగా ఉంది అని మహర్షి గారు వర్ణిస్తున్నారు. మామూలు సాధారణమైనటువంటి విషయమైతే అంత వజ్రకూటాంగ సమానమైనటువంటి ఆ యజ్ఞవరాహమూర్తి వేగంగా ఈ నీటిలోకి దూకినప్పుడు ఓ పెద్ద ఎత్తున శబ్దం వచ్చింది. ఆ శబ్దంతో పాటుగా ఆ నీటిలో తరంగాలు కూడా రేగినాయి అనేది సామాన్యమైన విషయం. కవి హృదయం కలిగినటువంటి మైత్రేయ మహర్షి గారి యొక్క హృదయం నుంచి వచ్చినటువంటి మాట అది కాదు. అక్కడ యజ్ఞవరాహమూర్తి పడ్డ వేగానికి సముద్రుడి కడుపు చీలినట్లయింది. చీలినట్లయ్యేసరికి ఆయన రెండు బాహువులు చాచి యజ్ఞేశ్వర పాహి పాహి అని అరిచాడు. ఆయన అరుపే
ఆ శబ్దంగా వినిపించింది అని కవిగారి హృదయంలోంచి వచ్చినటువంటి మాట. ఈ వర్ణన ద్వారా చాలా వేగంగా పడ్డాడు అని, వేగంగా పడినందుకు అక్కడ ఎన్నెన్నో అలలు రేగినాయి అని, పెద్ద శబ్దం కూడా అక్కడ వెలువడింది అని విషయాలను మహర్షి గారు చెప్పదలిచి ఇంత వేగంగా ఇంత తొందరగా ఆయన భూమిని ఉద్ధరించడానికి నీటిలోకి దూకాడు అనే విషయాన్ని చెబుతున్నారు. సవజ్రకూటాంగ నిపాతవేగ విశీర్ణ కుక్షిస్తనయన్నుదన్వాన్ ఉత్సృష్ట దీర్ఘోర్మి భుజైరివార్త చుక్రోశ యజ్ఞేశ్వర పాహిమేతి అనే ఈ శ్లోకంలో. ఇదైన తర్వాత ఖురై క్షురప్రైర్దరయంస్తదాప ఉత్పారపారం త్రిపరూ రసాయాం దదర్శగాం తత్ర సుషుప్సురగ్రే యాం జీవధానీం స్వయమభ్యధత్త అనే పై శ్లోకంలో ఈ యజ్ఞవరాహమూర్తి భూమిని వెతికి ఆ నీళ్లలో పట్టుకున్నాడు అనే విషయాన్ని చెప్తున్నారు. చెప్పటం కూడా చాలా అందంగా చెప్తున్నారు. ఈయన యజ్ఞవరాహ రూపంలో నీటిలోకి దిగారు. ఇక్కడ దిగినప్పుడు ఖురైహి క్షురప్రైహి ఆయన తన గిట్టలతో ఆ నీటిని తవ్వేస్తున్నట్లుగా చేశాడు. ఆయన గిట్టలు ఎలా ఉన్నాయంటే వాడిగా ఉండేటువంటి బాణాల్లాగా ఉన్నాయి, చాలా గట్టిగా ఉన్నాయి, అలాగే తీక్ష్ణంగా కూడా ఉన్నాయి. ఆ వాడిగా ఉండేటువంటి బాణాల్లాంటి తన గిట్టలతో ఆ నీటిని ఏంటో తవ్వేస్తున్నట్లుగాను, దరయంస్తదాపహ చీల్చేస్తున్నట్లుగాను ఈయన వేగంగా నీటి లోపలికి వెళ్ళాడు. దరయంస్తదాపహ. కానీ ఆ నీరు చాలా పెద్ద స్థాయిలో ఉండేటువంటి నీరు. అంత పెద్ద స్థాయిలో నీటికి ఇవతలి గట్టు ఏంటి అవతలి గట్టు ఏమిటి అని తెలియనంత స్థాయిలో ఉండేటువంటి ఆ నీటిని కూడా ఉత్పారపారం, ఈరోజు దీని ఇవతలి గట్టు అవతలి గట్టు తేల్చేస్తాను, ఒక క్షణంలో నాకున్న వేగంతో ఈ పని చేసేస్తాను అన్నట్లుగా వేగంగా కూడా ఈయన వెళ్ళాడు. తన బలంతో ఆ నీటిని తవ్వేస్తున్నట్లుగా వెళ్ళాడు, తన వేగంతో దాని అంతు చూసేటట్లుగా కూడా వెళ్ళాడు. ఉత్పారపారం రసాయాం, ఆ పాతాళం కింద ఉండేటువంటి ఆ నీటిలో ఈయన దదర్శగాం, ఆయన అక్కడ ఉండేటువంటి భూమిని, ఆ నీటిలో ఎక్కడో ఉన్న భూమిని చూశాడు. చూసినవాడు ఎలాంటివాడు అంటే త్రిపరుహు, ఆయన యజ్ఞస్వరూపుడు. యజ్ఞస్వరూపుడు కాబట్టే యజ్ఞానికి వీలుగా ఉండేటువంటి భూమిని ఆయన తొందరగానే కనిపెట్టేశాడు. అందులోనూ యజ్ఞంలో ఉండేటువంటి 3 కాలాలు లేదా 3 సవనాలు, ప్రాతఃసవనము, మాధ్యందిన సవనము, తృతీయ సవనము అనేటువంటి 3 కాలాలు ఈయనలో 3 భాగాలుగా ఉన్నాయి. త్రిపరుహు లేదా త్రిపర్వ, 3 పర్వలు 3 భాగాలుగా చేస్తే గనక, ఆయన్ని 3 భాగాలుగా చూస్తే యజ్ఞంలో ఉండే ప్రాతకాలంలో చేయవలసినటువంటి అంగ సముదాయం లేదా ప్రాతకాలంలో చేసేటువంటి క్రతువులన్నీ ప్రాతఃసవనం మొత్తం ఒక భాగంగాను, మధ్యాహ్న కాలంలో చేసేటువంటి మాధ్యందిన సవనంలో ఉండేటువంటి భాగాలన్నీ ఒక భాగంగాను, సాయంకాలం ప్రధానంగా చేసేటువంటి తృతీయ సవనంలో ఉండేటువంటి క్రియలన్నీ కూడా ఒక భాగంగాను స్పష్టంగా తెలుస్తున్నాయి. అలాంటి త్రిపరు యజ్ఞ రూపాన్ని ధరించినటువంటి ఈ వరాహమూర్తి దదర్శగాం తత్ర, అక్కడ భూమిని చూశాడు. మిగతా ఎవరైనా సరే భూమిని చూడగలరేమో, అక్కడ అంతదాకా వెళితే భూమి కనిపిస్తుందేమో, కానీ ఎవరికి కనిపించినా సరే అది చాలా పెద్దగా కనిపించేందుకు ఆస్కారం ఉంది. కానీ ఈయనకి మాత్రం ఏమాత్రం పెద్దగా కనిపించలేదు. ఎందుకు కనిపించలేదు? తత్ర సుషుప్సురగ్రే యాం జీవధానీం స్వయం అభ్యధత్త తాం గాం దదర్శ. అరే, ఇది ఏముంది, ఈ భూమి అనేది ఎంత భూమి, ఇలాంటి భూమితో లేదా ఇలాంటి భూములతో కూడినటువంటి బ్రహ్మాండాన్నే మనం స్వాపకాలంలో అంటే యోగ నిద్ర లేదా ప్రళయకాలం అనేటువంటి కాలంలో కడుపులో దాచుకుని ఉన్నాం కదా.
కడుపులో దాచుకున్న భూమినే బయటకు పెట్టిన తర్వాత ఈ భూమి ఎందుకు దిగిపోయిందో, ఈ నీటిలోకి దిగిపోయింది, ఇదేం పెద్ద బరువైనది కాదు, పెద్ద లెక్క చేయగలిగినది కాదు అని అనుకున్నట్లుగా చూశాడు. సుషుప్సు ఆయన తన స్వాపకాలంలో లేదా ప్రళయకాలంలో అగ్రే ఎప్పుడో పాతకాలంలో ఈ సృష్టికి ముందు యాం జీవధాని ఏ భూమినైతే జీవులకు ఆలవాలమైనటువంటి ఏ భూమినైతే స్వయం అభ్యధత్త తాను కడుపులో దాచుకున్నాడో, కడుపులో దాచుకుని నిద్రపోయాడో ఆ భూమిని ఈరోజు చూశాడు అని మహర్షి గారు అంటున్నారు. ఖురై క్షురప్రై దరయంస్తదాప ఉత్పారపారం త్రిపరూరసాయాం దదర్శగాం తత్ర సుషుప్సురగ్రే యాం జీవధానీం స్వయం అభ్యధత్త అనే ఈ శ్లోకంలో. మనలో ఎవరైనా కొంచెం పెద్ద పెద్ద ముద్దలు తినగలిగిన వాళ్ళు ఉన్నారు అని అనుకుందాం. ఒక గారి ఉందంటే గారి మొత్తం నోట్లో వేసుకుని మింగేయగలిగిన వాళ్ళు ఉన్నారు అని అనుకుందాము. అలాంటి వాళ్ళకి పొరపాటున ఒక ఆవగింజ పంటి కింద నమలకుండానే కడుపులోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఏమాత్రం ప్రభావం ఉంటుంది? దాన్ని ప్రభావం కడుపులో కావచ్చు, తినేవాడి మనసులో కావచ్చు, ఈ ఆవగింజ ఏమాత్రం విలువ కలిగిందై ఉంటుంది. గారెలే మింగగలిగిన వాళ్ళకి, కొంచెం పెద్ద పెద్ద వాటినే మింగగలిగిన వాళ్ళకి ఈ ఆవగింజ అనేది లెక్కలేదు కదా. అలాగే బ్రహ్మాండాన్నే మింగగలిగిన వాడికి, బ్రహ్మాండాలనే మింగి కడుపులో దాచుకోగలిగిన వాడికి ఆ బ్రహ్మాండంలో ఆవగింజంత కూడా లెక్కలేనటువంటి ఈ భూమి కనిపిస్తే ఏమాత్రం విలువగా ఉంటుంది, ఏం పెద్ద అని అనిపిస్తుంది అనేది మహర్షి గారి యొక్క ఆలోచన. ఆ ఆలోచన నిజమైనటువంటి ఆలోచనే. ఇలాంటి భూముల్ని, ఇలాంటి బ్రహ్మాండాల్ని లెక్క చేసేవాడేమీ కాడు ఆయన. చాలా సులభంగానే చూడగలడు. కానీ ఈ భూమిని పైకి తీసుకురావాలి అనేటువంటి సంకల్పానికి కారణం మాత్రం త్రిపరుహు కాబట్టి అని మాత్రం ప్రత్యేకించి మహర్షి గారు చెప్తున్నారు. ఈ భూమే యజ్ఞాలకు నిలయము. ఈ భూమిలో చేసినటువంటి యజ్ఞాలకే విలువ ఎక్కువ. అసలు ఈ భూమి మీదనే యజ్ఞాలు లాంటివి చేయగలరు. కాబట్టి యజ్ఞస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ తన కడుపులో దాచుకునేటువంటి పదార్థాల్లో ఆవగింజంత కూడా లెక్కరానటువంటి భూమిని కూడా యజ్ఞం అనేటువంటి దృష్టితో గొప్పగా భావించి దాన్ని ఉద్ధరించి పైకి తీసుకురావాలి అని సంకల్పించాడు. ఆ సంకల్పంతో ఆ భూమిని చూశాడు అని మహర్షి గారు ప్రత్యేకించి చెప్పదలుచుకున్నారు. అందుకని ఈ శ్లోకాన్ని వాడుతున్నారు. ఖురై క్షురప్రైర్దరయంస్తదాప ఉత్పారపారం త్రిపరూరసాయాం దదర్శగాం తత్ర సుషుప్సురగ్రే యాం జీవధానీం స్వయం అభ్యధత్త అనే ఈ శ్లోకంలో. వరాహావతారం అనేసరికి మనందరికీ సహజంగా గుర్తొచ్చేటువంటి విషయం ఒకటి ఉంది. సహజంగానే మనకి హీరో ఎంట్రీ అనేది ఉంటే గనక విలన్ కనిపించాలి అనేటువంటి సైకాలజీ ఉంటుంది. కాబట్టి వరాహావతారం అంటే వెంటనే ఆ వరాహావతారంలో ఉండేటువంటి విలన్ హిరణ్యాక్షుడు అని ఆయన రావాలి, ఆయన్ని ఏదో మొత్తం మీద ఆయన్ని తొక్కేసేయాలి, ఇలాంటి సీన్లను మనం ఆకాంక్షిస్తాము. కానీ ప్రస్తుతానికి బై గాడ్స్ గ్రేస్ అనుకోవాలి, ప్రస్తుతానికి ఆ సీన్కి అవకాశం లేదు. ఎందుకంటే ఈ యజ్ఞవరాహమూర్తి వచ్చి భూమిలోంచి నీటిలోంచి భూమిని పైకి తీసుకొచ్చేటువంటి సందర్భానికి అసలు హిరణ్యాక్షుడు పుట్టనే లేదు. ఇంకా సృష్టి ప్రారంభం సరిగ్గా కాలేదు. అప్పటికి స్వయంభూ మను గారు ఇలాంటి వాళ్లే కొంతమంది ఉన్నారు. కానీ ఇంకా కశ్యప ప్రజాపతి గారు, ఆయన పిల్లలు, హిరణ్యాక్షుడు వీళ్ళందరూ వచ్చినటువంటి కాలమైతే ఇది కాదు. కాకపోతే హిరణ్యాక్షుడు గురించి చెప్పకపోతే వరాహావతారం పూర్తయినట్లు భావించరేమో అనే అభిప్రాయంతో మహర్షి గారు మనసులో ఒక అభిప్రాయాన్ని ఉంచుకుని వరాహావతారంలోనే హిరణ్యాక్షుణ్ణి సంహరించిన మాట వాస్తవం, కానీ అది రెండవ వరాహావతారం లేదా ఈ వరాహావతారాన్నే మరొకసారి చూపించినటువంటి సందర్భం. అది కొంచెం కాలం తరువాత జరిగినటువంటి సంఘటన. ఇప్పటికైతే అది జరగలేదు.
కానీ దాన్ని గురించి కూడా మనం ప్రస్తావన చేసుకోవచ్చు. దాన్ని ప్రస్తావన చేసుకుని ఆ ప్రస్తావన ద్వారా ఒక ప్రశ్నను రేకెత్తించుకుని దానికి సమాధానంగా హిరణ్యాక్షుడి వధ తాలూకు వృత్తాంతాన్ని కూడా తెలుసుకోవచ్చు అనే అభిప్రాయంతో పైన శ్లోకాన్ని ప్రారంభిస్తున్నారు. స్వదంష్ట్రయోద్ధృత్య మహీం నిమగ్నాం స ఉత్థిత సంరురుచే రసాయాః తత్రాపి దైత్యం గదయా ఆపతంతం సునాభ సందీపిత తీవ్రమన్యుః అని మొదలుపెట్టి ఫస్ట్ అసలు భూమిని అక్కడ చూశారు కాబట్టి భూమిని ఉద్ధరించటం అనేటువంటి పనిని ముందుగా చేశారు. ఆ భూమిని ఉద్ధరించేటువంటి పని స్వదంష్ట్రయోద్ధృత్య మహీం నిమగ్నాం. స్వదంష్ట్రయాం తన యొక్క కోరలతో మహీం నిమగ్నాం ఉద్ధృత్య అక్కడ నీటిలో కూరుకుపోయి ఉన్నటువంటి భూమిని ఆయన పైకి లేపారు. యజ్ఞవరాహ రూపాన్నే ధరించటానికి కారణం ఇదే. చేతులతో పైకెత్తటం, ఇంకో రకంగా పైకెత్తటం ఇవన్నీ అక్కర్లేని పనులు. ఈ వరాహ రూపాన్ని ధరిస్తే వరాహానికి 2 కోరపళ్ళు ఇటు అటు ఉంటాయి. ఆ కోరలతో భూమిని సులభంగా లేపేయచ్చు అనే అభిప్రాయంతోనే ఆయన ధరించాడు. దానికి తగ్గట్లుగా స్వదంష్ట్రయ ఉద్ధృత్య మహీం నిమగ్నాం అక్కడ ఉండే భూమిని పైకి లేపాడు, కోరతో పైకి లేపాడు. సహా ఉత్థిత లేపి నీళ్లలోంచి బయటకు వచ్చాడు. సంరురుచే రసాయాః ఆయన చాలా అందంగా ఆ క్షణాన కనిపించాడు. భూమిని తన కోరపళ్ళ మధ్య ఇరికించుకున్నటువంటి ఆ యజ్ఞవరాహమూర్తి చాలా అందంగా ఆ క్షణాన అందరికీ కనిపించాడు. తత్రాపి ఏ ప్రదేశంలోనైతే భూమిని ఉద్ధరించి ఈ క్షణాన కనిపిస్తున్నాడో మళ్ళీ అదే ప్రదేశంలో అదే భూమిని ఉద్ధరించవలసినటువంటి సందర్భం ఇంకొకటి కూడా వచ్చింది. అక్కడే ఎక్కడైతే భూమి ఇప్పుడు కూరుకుపోయింది, కూరుకుపోయిన భూమిని ఈయన ఉద్ధరించాడో అదే చోట మళ్ళీ భూమి కూరుకుపోవటం, కూరుకుపోయిన భూమిని ఉద్ధరించటం అనేది జరిగింది. తత్రాపి కానీ రెండోసారి జరిగినప్పుడు మాత్రం దైత్యం గదయా ఆపతంతం. అక్కడ మనం అనుకున్న విలన్ ఉన్నాడు, అతను గదతో అప్పుడు రెసిస్ట్ చేశాడు. నువ్వెందుకు నేను భూమిని నీళ్ళలోకి తోసేస్తే తొక్కి పెట్టేస్తే నువ్వెందుకు పైకి లేపుతున్నావు అని అడిగినట్లుగా గదతో వచ్చాడు. వస్తే ఈయనకు కోపం వచ్చేసింది. సునాభ సందీపిత తీవ్ర మన్యు. తన సుదర్శన చక్రానికి ఎంత తీవ్రమైన కోపం వస్తుందో, తన సుదర్శన చక్రానికి రాక్షసులను చూస్తే ఎంత తీవ్రమైన కోపం వస్తుందో అంత తీవ్రమైన కోపం ఈయనకు వచ్చేసింది. దాంతో సునాభ సందీపిత తీవ్రమన్యు జఘాన రుంధానమసహ్య విక్రమం సలీలయేభం మృగరాడివాంభసి తద్రక్త పంకాంకిత గండతుండ యథా గజేంద్రో జగతీం విభిందన్. ఆయన్ని వచ్చినటువంటి ఆ హిరణ్యాక్షుణ్ణి జఘాన అక్కడికక్కడ సంహరించేశాడు. రుంధానం ఆ హిరణ్యాక్షుణ్ణి తన జోలికి రాకపోతే ఆయనేం ముట్టుకునేవాడు కాదు. ఏదో చేసిన పాపాన్ని చేసినట్టుగా ఊరుకున్నా కూడా ముట్టుకునేవాడు కాదు. రుంధానం ఈయన భూమిని పైకి లేపుతూ ఉంటే అడ్డగించాడు. అడ్డగించినందుకు ప్రత్యేకించి వధించాడు. రుంధానం హిరణ్యాక్షుడు అంటే ఏదో అల్లాటప్పా కాదు, అసహ్య విక్రమం. అతని యొక్క పరాక్రమాన్ని సహించటం అనేది ఎవరి వల్ల కాదు. అలాంటి పరాక్రమం ఉన్నవాడు హిరణ్యాక్షుడు. అలాంటి వాణ్ణి జఘాన సంహరించాడు. ఏదో కష్టపడి సంహరించాడు అని కూడా కాదు, లీలయ చాలా అనాయాసంగా సులభంగా అతన్ని సంహరించాడు. ఎలా అంటే ఇభం మృగరాట్ ఇవ. ఒక ఏనుగుని సింహం ఎంత సులువుగా సంహరిస్తుందో, చాలా బలంగా కనిపించేటువంటి ఏనుగుని కూడా సింహం చాలా అనాయాసంగా ఎలా సంహరిస్తుందో అలా సంహరించేశాడు. అలా అంబసి ఈ నీటిలో హిరణ్యాక్షుడు అనేటువంటి దైత్య గజాన్ని ఆయన సులభంగా సంహరించాడు. సంహరించి
అప్పుడు మాత్రం రెండవసారి మాత్రం తద్రక్త పంకాంకిత గండతుండ, ఆ హిరణ్యాక్షుడు తాలూకు రక్తం, హిరణ్యాక్షుడిని సంహరించాడు కదా, సంహరించిన తాలూకు రక్తం తన గండస్థలానికి అంటే తన మొహం చుట్టుపక్కల భాగాలన్నిటికీ కూడా అంటుకోగా అది చూడటానికి ఏదో నీటిలో దిగిన ఈ వరాహానికి బురద అంటుకుందేమో అనిపించేటట్లుగా కనిపిస్తూ ఉండగా తద్రక్త పంక అంకిత గండతుండ, ముఖానికి చెక్కిళ్ళకి అన్నిటికీ కూడా ఈ రక్తం అంటుకుని ఉండగా నీళ్ళలోంచి పైకి లేచాడు. మొదటిసారి నీళ్ళలోంచి పైకి లేచినప్పుడు శుభ్రంగా లేచాడు. రెండవసారి దైత్యుణ్ణి సంహరించి నీళ్ళలోంచి పైకి లేచినప్పుడు మాత్రం కొంచెం ఎర్రగా పైకి లేచాడు. యథా గజేంద్రో జగతీం విభిందన్. చూడ్డానికి ఎలా ఉందంటే ఒక ఏనుగు బురద నేలలో దిగి ఆ బురద నేలని ఇటు అటు ఊడ్చేసి ఆ బురదని ఒంటికి అంటించుకుని పైకి లేస్తే ఎలా కనిపిస్తుందో అలా కనిపించాడు. లేదా ఏనుగులకి సహజంగానే ఒక అలవాటు ఉంది కదా, స్నానం చేసిన తరువాత నీళ్ళలో మునిగి చాలాసేపు ఈదులాడిన తర్వాత దాని పక్కన ఒడ్డున ఉండేటువంటి బురదని ఒంటి మీదకి పోసుకుని తర్వాత బయటికి రావటం అనే అలవాటు ఉంది కదా. ఆ అలవాటు ప్రకారం ఈయన నీళ్ళలోకి దిగి తర్వాత బయట ఒడ్డున ఉండేటువంటి ఆ బురదని అంటించుకున్నట్లుగా బయటికి వచ్చాడు. ఏనుగులాగా ఆయన అప్పుడు రెండవసారి వచ్చినప్పుడు బయటికి వచ్చాడు అని మహర్షి గారు జఘాన రుంధానం అసహ్య విక్రమం సలీలయేభం మృగడాడివాంభసి తద్రక్త పంకాంకిత గండతుండ యథా గజేంద్రో జగతీం విభిందన్ అనే ఈ శ్లోకంలో చెప్తున్నారు. మళ్ళీ మనం మొదటి అవతారానికే వచ్చేస్తే లేదా మొదటిసారి యజ్ఞవరాహమూర్తి తాలూకు వ్యవహారానికే గనక వచ్చేస్తే తమాలనీలం సితదంతకోట్య క్ష్మాం ఉత్క్షిపంతం గజలీలయాంగ ప్రజ్ఞాయ బద్ధాంజలయోనువాకై విరించి ముఖ్యా ఉపతస్థురీశం అనేటువంటి సంఘటన జరిగింది అని మహర్షి గారు చెప్తున్నారు. మనం రెండవసారి హిరణ్యాక్షుణ్ణి సంహరించిన వరాహమూర్తిని గురించి మాట్లాడుకోవట్లేదు, ఆయన గురించి ప్రస్తావన మాత్రం చేసుకుని అటుపెట్టాము. మొదటిసారి భూమిని పైకి తీసుకొచ్చినటువంటి యజ్ఞవరాహమూర్తి గురించి మాత్రమే మాట్లాడుతున్నాము. ఆ యజ్ఞవరాహమూర్తి తమాలనీలం, చాలా నల్లగా ఉన్నాడు. సితదంత కోట్య, ఆయన యొక్క రెండు కోర పళ్ళు కూడా చాలా తెల్లగా ఉన్నాయి. అందులోనూ అవి క్రమక్రమంగా నునుపుదేలి చాలా షార్ప్గా ఉన్నట్లుగా ఉన్నాయి. సితదంత కోట్య, అలాంటి కోర పళ్ళతో క్ష్మాం ఉత్క్షిపంతం, భూమిని పైకి ఈయన లేపుతున్నాడు. క్ష్మాం ఉత్క్షిపంతం ఎలా ఉంది అంటే గజలీలయ, ఎలాగైతే ఏనుగు చిన్న బంతి లాంటి వాటిని తొండంతో ఎంత సులభంగా పైకి లేపుతుందో అంత సులభంగా పైకి లేపుతున్నాడు. అంగా ఓ విదురా, ఇలాంటి యజ్ఞవరాహమూర్తిని జనలోకంలోనూ తపోలోకంలోనూ సత్యలోకంలోనూ నివాసం ఉండేటువంటి మహానుభావులు, అలాగే బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా చూశారు. ప్రజ్ఞాయ, చూసిన వాళ్ళు భక్తిభావం పొంగుకురాగా బద్ధాంజలయ, రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టారు. చేతులు రెండు జోడించారు కానీ నోరు ఊరుకోదు కాబట్టి అనువాకై, మంత్రాలతో వేదాలలో ఉండేటువంటి సూక్తాలతో విరించి ముఖ్యా, బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఉపతస్థు, ఆయన్ని స్తుతి చేయటం ప్రారంభించారు. ఈశం, సర్వసమర్థుడైనటువంటి ఆ యజ్ఞవరాహమూర్తిని బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా, అలాగే జన సత్య తపోలోకాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా తమకు తెలిసినటువంటి మంత్రాలతో స్తుతి చేయటం ప్రారంభించారు అని మహర్షి గారు తమాలనీలం సితదంతకోట్య క్ష్మాం ఉత్క్షిపంతం గజలీలయాంగ ప్రజ్ఞాయ బద్ధాంజలయోనువాకై విరించి ముఖ్యా ఉపతస్థురీశం అని మహర్షి గారు అంటున్నారు. పట్టించుకోవట్లేదు కానీ ఒక చిన్న విషయం ఉంది.
చేతులు రెండు ఖాళీగా ఉన్నాయి వాళ్ళకి, అందుకని దండం పెట్టడానికి వీలు కలిగింది. అదే మనకైతే దేవుడు ఊరేగింపులో కానీ ఇంకో చోట కానీ వస్తే చేతులు ఖాళీ ఉండవు, దండం పెట్టుకోవడానికి వీలుండదు, ఎందుకంటే చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది. దాంతో ఆయన్ని ఫోటో తీయాలి, లేదా ఆయనకి వీపు ఉంచి మనం ఆయనతో పాటుగా సెల్ఫీ తీసుకోవాలి అని హడావిడిలో ఉంటాం మనమైతేను. పాపం వాళ్ళకి ఆ ఫోన్ల పిచ్చి అది లేదు కాబట్టి, సెల్ఫీ పిచ్చి, ఆ సెల్ఫీ తీసుకుని స్టేటస్ పెట్టుకోవాలనే పిచ్చి అది లేదు కాబట్టి రెండు చేతులు ఖాళీగా ఉండటం వలన పాపం దండం పెట్టారు. నోరు ఖాళీగా ఉంటే పక్కవాడితో గుసగుసలాడేటువంటి అలవాటు కూడా లేకపోవటం వలన ఆ నోరు ఖాళీగా ఉన్న దాన్ని వెంటనే వాడుకోవటానికి అనువాకాలతో స్తుతి చేయటం ప్రారంభించారు అనేది ప్రధానమైన విషయం. మనకి చెందేది కాదేమో, పాపం పై లోకాల వాళ్ళు, టెక్నాలజీతో పెద్దగా పరిచయం లేని వాళ్ళు, వాళ్లకున్న వ్యవహారం ఇది. ఆ వ్యవహారాన్ని తమాల నీలం సితదంత కోట్య క్ష్మాం ఉత్క్షిపంతం గజలీలయాంగ ప్రజ్ఞాయ బద్ధాంజలయోనువాకై విరించి ముఖ్యా ఉపతస్థురీశం అనే శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. ఈ బ్రహ్మగారు మొదలైన వాళ్ళు చేసినటువంటి స్తుతి చాలా అద్భుతమైనటువంటి స్తుతి. ఆ స్తుతిని మహర్షి గారు సాధ్యమైనంత మనకు అర్థమయ్యేటువంటి రీతిలో అనువాదం చేసి చెప్పారు అని అనుకోవాలి. అందులో ఋషయ ఊచుహు, ఋషులందరూ ఇలా స్తుతి చేయటం ప్రారంభించారు. ఆ ఋషుల్లో బ్రహ్మగారు ఉన్నారు, స్వయంభూ మనువు ఉన్నారు, ఇంకా మిగతా మనువు భృగువు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. అందరూ కూడా ఎవరికి తోచినట్లు వాళ్ళు స్తుతి చేస్తున్నారు. అందులో ఒక ఆయన అన్నాడు, జితం జితం తే జితయజ్ఞ భావన త్రయీం తనుం స్వాం పరిధున్వతే నమః యద్రోమగర్తేషు నిలిల్యురధ్వరాః తస్మై నమః కారణసూకరాయతే అని. ఆయన్ని చూడంగానే, ఆ వరాహమూర్తిని చూడంగానే, ఆ వరాహమూర్తిని, ఆయన కోరల మీద దాగి ఉన్న భూమిని, ఆ భూమి మీద చేయవలసినటువంటి యజ్ఞాలని, ఆ యజ్ఞాలను సంరక్షించటానికి ఈయన చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని చూడంగానే ఈ మహర్షులకి లోపల నుంచి ఆ యజ్ఞ పురుషుడి మీద భక్తి తన్నుకొచ్చి అజిత, ఎవరితోనూ ఓడిపోయే ప్రసక్తి లేనటువంటి ఓ పరమాత్మ, జితం జితం నీకు జయ జయ, నీకు 2 సార్లు జయకారాలను చెప్తున్నాము. యజ్ఞభావన, యజ్ఞాలతో తెలుసుకోదగినటువంటి వాడవైనటువంటి ఓ పరమాత్మ, యజ్ఞాలతో తెలుసుకోవటం మాత్రమే కాకుండా యజ్ఞాల రూపంలో కూడా తెలుసుకోవటానికి వీలుగా ఉండేటువంటి ఓ యజ్ఞభావనుడా, జితం జితం నీకు జయ జయ. నీకు కేవలం జయకారం కాదు, నీకు నమస్కారం కూడా మేము చేసుకోవాలి. త్రయీం తనుం స్వాం పరిధున్వతే నమః. నీవు నీళ్లలోంచి బయటికి వచ్చి మామూలుగా ఏ వరాహమైనా చేసేటట్లుగా, ఏ జంతువైనా చేసేటట్లుగా ఒకసారి ఒళ్ళు విదిలిస్తున్నావు, ఒళ్ళంతా కదిలిస్తున్నావు. అలాంటి కదిలించేటువంటి నీ శరీరం యజ్ఞమయమైనటువంటి శరీరం. త్రయీం తనుం, వేదమయమైనటువంటి శరీరం, వేదాలలో ప్రతిపాదన చేసేటువంటి యజ్ఞమయమైనటువంటి శరీరం. ఇలాంటి యజ్ఞమయమైనటువంటి శరీరాన్ని నువ్వు ఇప్పుడు విదిలిస్తున్నావు. ఇలా విదిలిస్తున్నటువంటి నీకు నమస్కారము. త్రయీం తనుం స్వాం పరిధున్వతే నమః అని ఒక మారి అన్నారు. త్రయీం తనుం స్వాం పరిధున్వతే నమః అంటున్నావు. వేదంలో ప్రతిపాద్యమైనటువంటి యజ్ఞాలన్నీ ఇందులో కనిపిస్తున్నాయి అంటున్నావు. ఎక్కడ కనిపిస్తున్నాయి అని మనం ఏమైనా అడిగితే దానికి సమాధానంగా అన్నట్లుగా అంటున్నారు, యద్రోమగర్తేషు నిలిల్యురధ్వరాః తస్మై నమః. ఆయన యొక్క శరీరంలో ఉండే, ఆ వరాహ శరీరంలో ఉండేటువంటి రోమాల తాలూకు రంధ్రాలు ఉన్నాయి కదా, చర్మరంధ్రాలు, రోమాలు పొడుచుకొచ్చేటువంటి రంధ్రాలు ఉన్నాయి కదా, ఆయన శరీరంలో ఎన్ని రోమరంధ్రాలు ఉన్నాయో అన్ని కర్మలు వైదిక కర్మలు ఉన్నాయి. అసంఖ్యాకమైన రోమరంధ్రాలు ఉంటే అసంఖ్యాకమైన కర్మాలున్నాయి.
ప్రతి రోమరంధ్రము కూడా ఒక కర్మను సూచిస్తున్నది అన్నట్లుగా ఉంది. యద్రోమగర్తేషు ఆయన యొక్క రోమాల తాలూకు రంధ్రాలలో నిలిల్యు అధ్వరాహ, అధ్వరాహ యజ్ఞాలు నిలిల్యు దాక్కుని ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక్కొక్క క్రతువుని బయటికి తీసి అందరికీ అందిస్తాడు అన్నట్లుగా ఉంది. తస్మై నమః, తన శరీరంలోని రోమ రంధ్రాలలో యజ్ఞాలన్నిటినీ దాచుకున్నటువంటి నీకు తస్మై నమః, నమస్కారము. అందులోనూ కారణ సూకరాయ, నీవు సమస్త ప్రాణుల రూపంలో ఉంటావు అనే విషయం తెలిసిందే. కానీ ప్రత్యేకించి ఇప్పుడు ఒక కారణంతో భూమిని సులభంగా పైకి లేపాలి అనేటువంటి కారణంతో ఈ సూకర రూపాన్ని, ఈ వరాహ రూపాన్ని ధరించి ఉన్నావు. ఇలాంటి వరాహ రూపాన్ని ఒక కారణంతో ధరించి ఉన్నటువంటి నీకు ప్రత్యేకించి నమస్కారము అని ఒక ఆయన జితం జితంతే జిత యజ్ఞభావన త్రయీం తనుం స్వాం పరిధున్వతే నమః యద్రోమగర్తేషు నిలిల్యురధ్వరాః తస్మై నమః కారణం సూకరాయతే అని అన్నారు. ఒక ఆయనే అన్నారో అందరూ కలిసి అన్నారో వేరే విషయం, అనటమైతే అన్నారు అని మహర్షి గారు చెప్తున్నారు. చెప్పటంలో ఆ పరమాత్మ యజ్ఞభావనుడు అనేటువంటి ఒక పాయింట్ చెప్తున్నారు. అట్లాగే ఆయన యొక్క శరీరం వేదమయమైనటువంటి శరీరం అని చెప్తున్నారు. ప్రత్యేకించి ఈ భూమిని పైకి తీసుకువచ్చే నెపంతో వరాహ రూపాన్ని ధరించినటువంటి ఈ శరీరం, కారణ సూకర శరీరం, ప్రత్యేకించి సకల కర్మమయమైనటువంటి శరీరం అని చెప్తున్నారు. అందులోనూ ఆయన రోమరంధ్రాలలో ప్రతి రోమరంధ్రంలోనూ ఒక్కొక్క కర్మ అనేది దాగి ఉంది అని అనుకుంటే అసంఖ్యాకమైనటువంటి కర్మలు ఆయన యొక్క శరీరంలోంచే పుట్టుకొస్తున్నాయి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. చెప్తూ వేద యజ్ఞమయమైనటువంటి ఆ పరమాత్మ రూపాన్ని ఈ శ్లోకంలో తెలియచేస్తున్నారు. అయితే ఒక వరాహాన్ని చూస్తే వరాహం మీద ఉండేటువంటి ఆ రోమాల్ని కానీ దాని తాలూకు రంధ్రాలను కానీ చూస్తే యజ్ఞాలు వేదాలు ఇవన్నీ ఎందుకు గుర్తొస్తాయి? వరాహం అనే దాని మీద చూస్తే వరాహం అని అనిపించాలి, ఆ భావన ఏర్పడాలి. యజ్ఞం అనేటువంటి భావన ఎందుకు ఏర్పడింది అని ఎవరో కొక్కిరాయి ప్రశ్న వేస్తే దానికి సమాధానంగా పై శ్లోకంలో చెప్తున్నారు. రూపం తవైతన్నను దుష్కృతాత్మనాం దుర్దర్శనం దేవయదధ్వనాత్మకం ఛందాంసి యస్య త్వచి బర్హి రోమసు ఆజ్యం దృశిత్వంఘ్రిషు చాతుర్హోత్రం అనే శ్లోకంలో స్వామి ఎవరో అడుగుతున్నారు, ఈ వరాహమూర్తిని చూడంగానే మీకు యజ్ఞాలందుకు గుర్తుకొస్తున్నాయి అని. నిజమే, రూపం తవైతత్, నీ యొక్క రూపం, అందులోనూ ఈ రూపం కారణ సూకర రూపాన్ని ధరించిన రూపం దుష్కృతాత్మనాం, మనస్సు సవ్యంగా లేని వారికి, మనసులో సత్కర్మల తాలూకు సంస్కారాలు లేని వారికి, దుష్కర్మల తాలూకు సంస్కారాలతోనే మనసంతా నిండిన వారికి సరిగ్గా కనిపించదు అని చెప్పాలా? రూపం తవైతత్ నన్ను దుష్కృతాత్మనాం దుర్దర్శనం, వారు నిన్ను చూస్తే ఒకవేళ బై ఛాన్స్ నువ్వు కంటికి ఎదురకుండా కనిపించినా సరే నిన్ను ఒక వరాహంగా భావించి పక్కకు జరగాల్సిందే తప్ప వాళ్ళకి నీ యొక్క రూపం కనిపించేందుకు ఆస్కారం ఉంటుందా? అందులోనూ యదధ్వరాత్మకం, యజ్ఞరూపం అనేది నీ యొక్క ఈ సూకర రూపంలో వారికి ఎక్కడి నుంచి కనిపిస్తుంది? ప్రశ్న ఉంది ఏమని, వరాహాన్ని చూడంగానే నీకు యజ్ఞాలు ఎందుకు గుర్తొచ్చినాయి అనే ప్రశ్న ఉంది. కానీ ఆ ప్రశ్నకు సమాధానం ఇంతే ఉంది. ఏమనంటే మనసు గనక సంస్కారాలతో పరిశుభ్రంగా ఉంటే, సత్సంస్కారాలతో మనస్సు పరిశుద్ధంగా ఉంటే ఆయన యొక్క అధ్వర రూపం యజ్ఞ రూపం అనేది కనిపిస్తుంది. మనసులో సత్సంస్కారాలు లేకపోతే ఆయన వరాహ రూపం మాత్రమే మిగులుతుంది
అనే మాట ఉంది. రూపం తవైతన్నను దుష్కృతాత్మన దుర్దర్శనం దేవ యదధ్వరాత్మకం. అందులో వాళ్ళు అడుగుతున్నారు కానీ ఎలా కనిపిస్తోంది అని. మాకు ప్రతి భాగంలోనూ ప్రతి అంగంలోనూ నీ యొక్క యజ్ఞ రూపమే స్పష్టంగా కనిపిస్తోంది. ఎలా? ఛందాంసి యస్య త్వచి, యజ్ఞంలో వాడవలసినటువంటి గాయత్రి మొదలైనటువంటి ఛందస్సులు, ఆ ఛందస్సులో ఆ మీటర్స్లో ఉండేటువంటి మంత్రాలు, ఇవన్నీ కూడా నీ ఈ వరాహ రూపంలోని చర్మంలో మాకు కనిపిస్తున్నాయి. నీ చర్మంలో ఉండేటువంటి పొరలు ఈ యజ్ఞంలో వాడేటువంటి యజ్ఞాలలో వాడేటువంటి మంత్రాల తాలూకు ఛందస్సులకు ప్రతిరూపాలు. ఛందాంసి యస్య త్వచి బర్హిః రోమసు, నీ ఒంటి మీద ఉండేటువంటి వరాహ రూపాన్ని ధరించిన నీ ఒంటి మీద ఉండేటువంటి ఈ వెంట్రుకలు, ఈ రోమాలు, బర్హిః యజ్ఞంలో అక్కడక్కడా పరిచేటువంటి దర్భలు, యజ్ఞంలో పవిత్రతకు చిహ్నంగా ఉండేటువంటి దర్భలను అక్కడక్కడా పరిచి వాటి మీద యజ్ఞపాత్రలను ఉంచటం అనేది ఉంది కదా. ఆ అతి పవిత్రమైనటువంటి దర్భలు నీ ఒంటి మీద ఉండేటువంటి వెంట్రుకలుగా మాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బర్హిః రోమసు ఆజ్యం దృశి, యజ్ఞానికి అతి ప్రధానమైనది ఆజ్యం కదా. ఆజ్యం అంటే నెయ్యి కదా. ఆ నెయ్యి నీ కళ్ళలో కనిపిస్తోంది. నీ కళ్ళు చూస్తే యజ్ఞానికి అతి ప్రధానమైనటువంటి ఆజ్యం స్పష్టంగా కనిపిస్తోంది. అంఘ్రిషు చాతుర్హోత్రం, నీకు ఉండేటువంటి ఈ వరాహ రూపంలో నీకు ఉండేటువంటి 4 కాళ్ళు చాతుర్హోత్రం అంటే యజ్ఞంలో ప్రధాన భాగాలను నిర్వర్తించవలసినటువంటి బ్రహ్మ, అధ్వర్యుడు, హోత, ఉద్గాత అనే 4 నిర్వర్తించవలసినటువంటి కర్మల రూపంలో కనిపిస్తున్నాయి. 4 కాళ్ళు, 4 ప్రధాన ఋత్విక్కులు నిర్వర్తించవలసిన ప్రధాన కర్మలు అని స్పష్టంగా కనిపిస్తున్నాయి. మాకు ఇంత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంత స్పష్టంగా మాకు కనిపిస్తుంటే ఎవరైనా ఆ వరాహ రూపాన్ని చూడంగానే యజ్ఞం ఎందుకు గుర్తొచ్చింది అని అడిగితే సమాధానం ఇంతే చెప్పాలి, నీకు చూసే యోగ్యత లేదు అనే చెప్పుకోవాలి అని మహర్షులు అంటున్నారు. రూపం తవైతన్నను దుష్కృతాత్మనాం దుర్దర్శనం దేవ యదధ్వరాత్మకం ఛందాంసి యస్య త్వచి బర్హిః రోమసు ఆజ్యం దృశి త్వంఘ్రిషు చాతుర్హోత్రం అనే ఈ శ్లోకంలో. ఇంకా కూడా పైన వరాహమూర్తి తాలూకు అవయవాలను మహర్షులందరూ వర్ణిస్తూ ఆ అవయవాలకు యజ్ఞాలలో వాడేటువంటి అనేక సాధనాలకు ఉండేటువంటి పోలికని, అలాగే ఆ అవయవాల ద్వారా తమకు గుర్తొచ్చినటువంటి ఆ యజ్ఞ పాత్రలని అన్నిటినీ కూడా వర్ణించుకుంటూ పోతున్నారు. ఆ సుదీర్ఘమైనటువంటి వ్యవహారాన్ని, ఆ స్తుతి తాలూకు వ్యవహారాన్ని మనం పైన చూసుకుందాం. ఇప్పటికైతే ప్రధానంగా మనం అనుకున్నటువంటి 2 పాయింట్స్, ఒకటి వరాహావతారం అనేది 2 సార్లు కనిపించింది. ఒకటి సృష్టి ఆది కాలంలో కనిపించినటువంటి రూపం, మరొకటి హిరణ్యాక్షుణ్ణి సంహరించడానికి వచ్చినటువంటి రూపం అనేటువంటి ఒక అంశాన్ని గుర్తుపెట్టుకుందాం. అదే సమయంలో ఇలాంటి వరాహమూర్తులు లేదా ఏదైనా దేవతామూర్తి కనిపించినప్పుడు ఏం చేయాలి అనే అంశం మీద, దాన్ని ఏ దృక్కోణంలో చూడాలి అనేటువంటి అంశం మీద మహర్షులు చేసినటువంటి లేదా మహర్షులు అనుసరించినటువంటి విధానాన్ని ఒకదాన్ని దృష్టిలో పెట్టుకుందాం. ఈ రెండిటిని దృష్టిలో ఉంచుకుని మనకు కూడా అలాంటి యజ్ఞవరాహమూర్తిని మన మనసులకు, స్వచ్ఛమైనటువంటి మన మనసులకు దర్శింపజేయమని, దర్శింపజేసినటువంటి ఆ వరాహమూర్తిలో అన్ని యజ్ఞాలను మనకు ప్రదర్శించమని ఆ జగజ్జన్మస్థితి లయ కారణమైనటువంటి శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థన చేసుకుందాం. ఆ ప్రార్థనతో ఎందుకు ఆపుకుంటున్నామో తెలుసు కాబట్టి తొందరగా ఆపేసుకుని మనం పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ.
దేవ జితం జితంతే పరమేశ్వర సితయజ్ఞభావన శ్రుతశరీర అనచు కారణ సుకరాకారుండవగునీకున్ అతి భక్తి మృక్యదమయ్య వరద భవదీయ రొమకూపములందులినంబులయ్యుండును అంబుధులు అట్టి అధ్వరాత్మకమై తనరారుని రూపంబును అనంగరాదు దుష్కర్మ పరులకు అట్టి నీకు ప్రణామంబులచరింతుము అఖిల జగదేక కీర్తి దయానువర్తి భవ్య చారిత్ర పంకజపత్ర నేత్ర చిరశుభాకార ఇందిరాచిత చోర అంటూ బ్రహ్మ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఋషులందరూ కూడా యజ్ఞ వరాహ వైభవాన్ని తిలకించినటువంటి అద్భుత ఘట్టాన్ని నేడు ఆచార్యముఖంగా శ్రీమద్ భాగవత రసాస్వాదంలో భాగంగా మనం తెలుసుకున్నాం. నిరంతరము కూడా ఆ పరమాత్మలో ఉండేటువంటి తత్వాన్ని, అదేవిధంగా భాగవతంలో ఉండేటువంటి మర్మాలన్నిటినీ కూడా మనకు ఆచార్యముఖంగా అందించమని ఆ దేవదేవుడైనటువంటి తిరువెంకటనాథుడైన శ్రీనివాస పరబ్రహ్మను భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేస్తూ నేడు మనం శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కంధంలో త్రయోదశాధ్యాయంలో 16వ శ్లోకం దగ్గర నుంచి పారాయణ చేసుకుందాం. శ్రద్ధగా అక్కడి నుంచి అందరం కలిసి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే త్రయోదశాధ్యాయే శ్లోకాః మైత్రేయ ఉవాచ పరమేష్ఠీత్వపాం మధ్యే తథా సన్నామవేక్ష్యగాం కథమేనాం సమున్నేష్యే ఇతి దధ్యౌ ధియా చిరం సృజతో మే క్షితిర్వార్భిః ప్లావ్యమానా రసాంగత అథాత్ర కిమనుష్ఠేయం అస్మాభిః సర్గయోజితైః యస్యాహం హృదయాదాసం స ఈశో విదధాతు మే ఇత్యభిధ్యాయతో నాస వివరాత్ సహసా నఘ ఇత్యభిధ్యాయతో నాస వివరాత్ సహసా నఘ వరాహతో కో నిరగాత్ అంగుష్ఠ పరిమాణకః తస్యాభిపశ్యతః ఖస్థః శనేన కిల భారత గజమాత్రః ప్రవవృధే తదద్భుతమభూన్మహత్ మరీచి ప్రముఖైర్విప్రైః కుమారైర్మనునా సహ దృష్ట్వా తత్సౌకరం రూపం తర్కయామాస చిత్రథ
किमेतत् सौकरव्याजम् किमेतत् सौकरव्याजम् सत्त्वं दिव्यमवस्थितम् सत्त्वम् दिव्यमवस्थितम् अहो बताश्चर्यमिदम् अहोराश्चर्यमिदम् नासायामे विनिसृतम् नासायामे विनिसृतम् दृष्टोऽङ्गुष्ठशिरो मात्रः दृष्टोऽङ्गुष्ठशिरो मात्रः क्षणात् गण्डशिलासमः क्षणात् गण्डशिलासमः अपि स्विद्भगवानेशः अपि स्विद्भगवानेशः यज्ञो मे खेदयन्मनः यज्ञो मे खेदयन्मनः इति मीमांसतस्तस्य इति मीमांसतस्तस्य ब्रह्मणः सह सूनुभिः ब्रह्मणः सह सूनुभिः भगवान् यज्ञपुरुषो भगवान् यज्ञपुरुषो जगर्जागेन्द्रसन्निभः जगज्जागेन्द्रसन्निभः ब्रह्माणं हर्षयामास ब्रह्माणम् हर्षयामास हरिस्तांश्च द्विजोत्तमान् हरिस्तांश्च द्विजोत्तमान् स्वगर्जितेन ककुभः स्वगर्जितेन ककुभः प्रतिस्वनयता विभुः प्रतिस्वनयता विभुः निशम्यते घर्घरितं स्वखेद निशम्यते गर्गरितं स्वखेद क्षयिष्णुमायामयसूकरस्य क्षयिष्णुमायामयसूकरस्य निशम्यते घर्घरितं स्वखेद क्षयिष्णु मायामयसूकरस्य निशम्यते गर्गरितं स्वखेदक्षयिष्णुमायामयसूकरस्य जनस्तपः सत्यनिवासिनस्ते जनस्तपः सत्यनिवासिनस्ते त्रिभिः पवित्रैर्मुनयो गृणन् स्म त्रिभिः पवित्रैर्मुनयो गृह्णन् स्म तेषां सतां वेदविता न मूर्तिः तेषां सदां वेदविधानमूर्तिः ब्रह्मावधार्यात्मगुणानुवादम् ब्रह्मावधार्यात्मगुणानुवादम् विनद्य भूयो विबुधोदयाय विनद्य भूयो विबुधोदयाय गजेन्द्रलीलो जलमाविवेश गजेन्द्रलीलो जलमाविवेश उत्क्षिप्तवालः खचरः कठोरः उत्क्षिप्तवालः खचरः कठोरः सटा विधुन्वन् खररोमशत्वक् सदा विद्वन्मकरोमशस्त्वक् खुराहताभ्रसितदंष्ट्र ईक्षा पुराहताभ्रसितदंष्ट्रईक्षा ज्योतिर्बभासे भगवान् महीध्रः ज्योतिर्बभासे भगवान् महीन्द्रः खुराहताभ्रसितदंष्ट्र ईक्षा ज्योतिर्बभासे भगवान् महीध्रः पुराहताभ्रसितदंष्ट्रईक्षा ज्योतिर्बभासे भगवान् महीन्द्रः घ्राणेन पृथ्व्याः पदवीं विजिघ्रन् घ्राणेन पृथ्व्या पदवीं विजिघ्रन् क्रोडापदेशः स्वयमध्वराङ्गः क्रोडापदेशः स्वयमध्वराङ्गः करालदंश्रोऽप्यकरालदृग्भ्याम् करालदंश्रोऽप्यकरालदृग्भ्याम् उद्वीक्ष्य विप्रान् गृणतो विशत्कम् उद्वीक्ष्य विप्रान् गृणतो विशत्कम् सवज्रकूटाङ्गनिपातवेग सवज्रकूटाङ्गनिपातवेग विशीर्णकुक्षिस्तनयन्नुदन्वान् विशीर्णकुक्षिस्तनयन्नुदन्वान् सवज्रकूटाङ्गनिपातवेग विशीर्णकुक्षिस्तनयन्नुदन्वान्
స్తనయన్నుదన్వాన్ సవజ్రకూటాంగనిపాతవేగ విశీర్ణ కుక్షిస్తనయన్నుదన్వాన్ ఉత్సృష్టదీర్ఘోర్మి భుజైరివార్తః ఉత్సృష్టదీర్ఘోర్మిభుజైరివార్తః చుక్రోశయజ్ఞేశ్వర పాహిమేతి శుక్రోశయజ్ఞేశ్వర పాహిమేతి ఖురైః క్షురప్రైర్దరయంస్తదాపః ఖురైః క్షురప్రైర్దరయంస్తదాపః ఉత్పారపారం త్రిపరూరసాయాం ఉత్పారపారం త్రిపరూరసాయాం దదర్శగాం తత్ర సుషుప్సురగ్రే తదర్శగాం తత్ర సుషుప్సురగ్రే యాం జీవధానీం స్వయమభ్యధత్త యాం జీవధానీం స్వయమభ్యదత్త స్వదంశ్రయోద్ధృత్య మహీం నిమగ్నాం స్వదంష్ట్రయోద్ధృత్య మహీం నిమగ్నాం స ఉత్థితః సంరురుచే రసాయాః సముత్థితః సంరురుచే రసాయాః తత్రాపి దైత్యం గదయా పతంతం తత్రాపి దైత్యం గదయా పతంతం సునాభసందీపితదీవ్రమన్యుః సునాభసందీపిత తీవ్రమన్యుః జఘానరుంధానమసహ్య విక్రమం జఘానరుంధానమసహ్య విక్రమం సలీలయేభం మృగరాడివాంభసి సలీలయేభం మృగరాడివాంభసి తద్రక్తపంకాంకిత గండతుండో తద్రక్తపంకాంకితదండతుండో యథా గజేంద్రో జగదీం బిభిందన్ యథా గజేంద్రో జగదీం విభిందన్ తమాలనీలం సితదంతకోట్యా తమాలనీలం సితదంతకోట్యా క్ష్మాముత్క్షిపంతం గజలీలయాంగా స్వాముక్షిపంతం గజలీలయాంగా ప్రజ్ఞాయ బద్ధాంజలయోనువాకైః ప్రజ్ఞాయ బద్ధాంజలయోనువాకైః విరించి ముఖ్యావుపదస్థురీశం విరించి ముఖ్యావుపదస్థురీశం ఋషయ ఊచుః ఋషయ ఊచుః జితం జితం తే జితయజ్ఞ భావన జితం జితం తే జితయజ్ఞ భావన త్రయీం తనుం స్వాం పరిధున్వతే నమః త్రయీతం స్వాం పరిధున్వతే నమః యద్రోమగర్తేషు నిలిల్యురధ్వరాః యద్రోమగర్తేషు నిలుల్యురధ్వరాః తస్మై నమః కారణసూకరాయతే తస్మై నమః కారణసూకరాయతే రూపం తవైతన్నను దుష్కృతాత్మనాం రూపం తవైతన్నను దుష్కృతాత్మనాం దుర్దర్శనం దేవ యదధ్వరాత్మకం దుర్దర్శనం దేవ యదధ్వరాత్మకం ఛందాంసి యస్య త్వచి బర్హిరోమ ఛందాంసి యస్య త్వచి బర్హిరోమ స్వాజ్యం దృషిత్వం ఘ్రిషు చాతుర్హోత్రం స్వాద్వం దృషిత్వం ఘ్రిషు చాతుర్హోత్రం ఛందాంసి యస్య త్వచి బర్హిరోమ స్వాజ్యం దృషి త్వం ఘ్రిషు చాతుర్హోత్రం ఛందాంసి యస్య త్వచి బర్హిరోమ స్వాద్యం దృషిత్వం ఘ్రిషు చాతుర్హోత్రం ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే తృతీయస్కంధే త్రయోదశాధ్యాయే త్రయోదశాధ్యాయే శ్లోకాః శ్లోకాః క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళ శ్లోకం వరకు పఠించుకుని మంగళాంతంగా నేటి అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం
कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना। सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।